గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. సో ఈరోజు మన వీడియోస్లో థర్డ్ ఇంటర్వ్యూ పజిల్స్ డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు 2 ఇంటర్వ్యూ పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఎవ్రీ వీక్ ఒక వీడియోలో 3 ఇంటర్వ్యూ పజిల్స్ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ పజిల్స్ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయితే టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. గత 7-8 ఇయర్స్ నుంచి ప్రతి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఒక 2-3 ఇంటర్వ్యూ పజిల్స్ అడుగుతారు. ఈ యాప్టిట్యూడ్ పజిల్సే కానీ కాకపోతే ఇంటర్వ్యూలు అడుగుతారు. ఓకేనా. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇంటర్వ్యూలో అడిగే ఏ పజిల్‌కి కూడా కాలిక్యులేషన్స్ ఉండవు. లాజిక్ ఉంటది. అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక హెచ్ఆర్ మీకు క్వెషన్ ఇవ్వగానే మీరు ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో అప్పుడు హెచ్ఆర్ వేరే వాళ్ళని తీసుకుంటారు. అందుకనే ఇంటర్వ్యూలో అడిగే ఏ పజిల్ కూడా కాలిక్యులేషన్స్ ఉండవు. లాజిక్స్ ఉంటాయి. సో ఇప్పటికి 6 పజిల్స్ వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఈ 9 వీడియోస్‌లో థర్డ్ వీడియోలో 3 పజిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజు ఆన్సర్స్ చూద్దాం. సో ఓకేనా. సో ఫస్ట్ పజిల్ 120 చేయటం 5 జీరోస్‌తో. సెకండ్ పజిల్ x-a ఇంటూ x-b ఇంటూ అప్ టు x-z. థర్డ్ పజిల్ 4 పాయింట్స్ ఇస్తే ఈక్వల్ డిస్టెన్స్ అరేంజ్ చేయటం. ఫోర్త్ పజిల్ మీకు 28a ప్లస్ 30b ప్లస్ 31 ఈక్వల్ 365 అయితే a ప్లస్ b ప్లస్ ఈక్వల్ ఎంత. ఫిఫ్త్ పజిల్‌లో 100 గిఫ్ట్స్‌ది. సిక్స్త్ పజిల్ కూడా సేమ్ మోడల్. సో ఈ వీడియోలో మనము లాస్ట్ వీడియోలో మనము అప్లోడ్ చేసిన 3 పజిల్స్ యొక్క ఆన్సర్స్ మనం సాల్వ్ చేద్దాం. ఎందుకంటే మనం ఒక 3 పజిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక టైం ఇచ్చి మీరు ఆలోచించడానికి సొల్యూషన్స్ అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనము ఒక లాస్ట్ 3 పజిల్స్ యొక్క సొల్యూషన్స్ చూద్దాం. సెవెంత్ పజిల్ ఏందంటే మీకు 2 క్యాండిల్స్ ఇచ్చినాం. 2 క్యాండిల్స్ ఈక్వల్ సైజులున్నాయి. ఒక్కోటి 60 మినిట్స్ బర్న్ అయితది. ఈ 2 క్యాండిల్స్‌ని చేసి మీరు 90 మినిట్స్ మెజర్ చేయాలి. మీ దగ్గర స్కేల్ లేదు, క్లాక్ లేదు. ఒక లైటర్ మాత్రం ఉంది. ఓకేనా. సో ఇప్పుడు లాజిక్ ఏందంటే ఇంపార్టెంట్ ఇది హెచ్ఆర్‌లు అడుగుతారు. సో ఇది ఈ క్వెషన్ ఆల్రెడీ పర్సిస్టెంట్ అనే కంపెనీలో అడిగిండ్రు ఇంటర్వ్యూలో. సో లాజిక్ ఏదంటే ఫస్ట్ క్యాండిల్ వన్ సైడ్ బర్న్ చేయాలి. సో 60 మినిట్స్ అయిపోతది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ బోత్ ద సైడ్స్. వన్ సైడ్ 60 మినిట్స్ మీన్స్ బోత్ సైడ్ 30. 60 + 30 90. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ క్యాండిల్ వన్ సైడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ బోత్ ద సైడ్స్. సో ఇలా మీరు ఆన్సర్ చెప్పగలిగితే మీకు ఎమ్మటే జాబ్ ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ పజిల్ ఇంపార్టెంట్. సేమ్ క్వెషన్ 45 మినిట్స్. సేమ్ మీ దగ్గర 2 క్యాండిల్స్ ఉన్నాయి. 2 క్యాండిల్స్ ఈక్వల్ సైజులు ఉన్నాయి. ఒక్కోటి 60 మినిట్స్ బర్న్ అవుతది. ఈ 2 క్యాండిల్స్‌ని చేసి మీరు 45 మినిట్స్ మెజర్ చేయాలి ఈసారి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పజిల్స్‌కి మీరు ఆన్సర్ చేయగలిగితే హెచ్ఆర్ మిమ్మల్ని ఎమ్మటే సెలెక్ట్ చేసుకుంటారు. ఈసారి 45 మినిట్స్. ఓకేనా. సో లాజిక్ ఏందంటే ఫస్ట్ క్యాండిల్ బోత్ ద సైడ్స్. సెకండ్ క్యాండిల్ వన్ సైడ్ అట్ ద సేమ్ టైమ్. ఈ వర్డ్ మీరు ప్రెస్ చేసి చెప్పాలి. ఫస్ట్ క్యాండిల్ బోత్ ద సైడ్స్. సెకండ్ క్యాండిల్ వన్ సైడ్ అట్ ద సేమ్ టైమ్. సో ఈ ఫస్ట్ క్యాండిల్ బోత్ ద సైడ్స్ వెలిగించాలి. సెకండ్ క్యాండిల్ వన్ సైడ్. ఫస్ట్ క్యాండిల్ బోత్ ద సైడ్స్ కాబట్టి 30 మినిట్స్‌లో బర్న్ అయిపోతది. ఇదే 30 మినిట్స్‌లో సెకండ్ క్యాండిల్ కూడా ఆఫ్ అయిపోయింటది. మనకు తెలియదు. బట్ ఆఫ్ అయిపోయింటది. మిగతా ఆఫ్ అయిపోవాలంటే ఇంకో 30 మినిట్స్ పడతది. అప్పుడు బోత్ ద సైడ్స్ 15. 30 + 15 45. దట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే ఫస్ట్ క్యాండిల్ బోత్ ద సైడ్స్. సెకండ్ క్యాండిల్ వన్ సైడ్ అట్ ద సేమ్ టైమ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఆల్సో బోత్ ద సైడ్స్. ఇలా మీరు చెప్పగలిగితే ఈజీగా సెలెక్ట్ అవుతారు హెచ్ఆర్ ఇంటర్వ్యూలో. సో ఫస్ట్ క్యాండిల్ బోత్ ద సైడ్స్ వెలిగించాలి. సెకండ్ క్యాండిల్ వన్ సైడ్ వెలిగించాలి అట్ ద సేమ్ టైమ్. 2 బర్న్ అవుతుంటాయి. ఫస్ట్ క్యాండిల్ బోత్ ద సైడ్స్ కాబట్టి 30 మినిట్స్‌లో అయిపోయి ఉంటది. ఇదే 30 మినిట్స్‌లో సెకండ్ క్యాండిల్ ఆఫ్ అయిపోయి ఉంటది. మిగతా ఆఫ్ అయిపోవాలంటే 30 మినిట్స్ పడతది. బోత్ ద సైడ్స్ అయితే 15. 30 + 15 45. సో ఇందాక 90 ఇప్పుడు 45. దాని మీనింగ్ ఏందంటే 3:00 మీకు క్లాస్ స్టార్ట్ అయితే 45 మినిట్స్ తర్వాత అంటే 3:45కి మీరు సార్ బ్రేక్ అని చెప్పాలి. ఈ 2 క్యాండిల్స్ చేసి. ఓకేనా. ఇది ఎయిత్ పజిల్. నౌ నైన్త్ పజిల్. ఇది ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూలో అడిగిండ్రు. ఇఫ్ వన్ టైర్ ఆఫ్ ఎ కార్ సడన్‌లీ గెట్స్ స్టోలెన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ ఫైండ్ ద టైర్ వితౌట్ స్క్రూస్. హౌ విల్ మేక్ యువర్ జర్నీ కంప్లీట్. మీరు ఒక కార్‌లో వెళ్తారు ఇంటర్వ్యూకి ఇన్ఫోసిస్‌కి. మధ్యలో బ్రేక్‌ఫాస్ట్‌కి ఆగిండ్రు. ఒక దొంగొచ్చి ఒక టైర్ తీసుకెళ్ళిపోయిండు. కొంతసేపటి తర్వాత మళ్ళా వచ్చి ఆ టైర్ అక్కడ పెట్టి ఆ టైర్‌కున్న స్క్రూస్ తీసుకెళ్ళిపోయిండు. అదే కార్‌లో జర్నీ చేయాలి. కండిషన్ ఏందంటే మిగతా 3 టైర్స్ ఉంటాయి. ఒక్కో టైర్‌కి 4 స్క్రూస్ ఉంటాయి. ఒక్కోటి మీరు తీస్తే ఇంకో 3 వస్తాయి. ఆ 3ని 4 దానికి ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి. ఓకేనా. ఇది నైన్త్ పజిల్. సో ఇలా ఎవ్రీ వీక్ మేము 3 పజిల్స్ అప్లోడ్ చేసి 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 పజిల్స్‌కి ఆన్సర్ చెప్తాం. ఇలా 1 ఇయర్‌లో 156 పజిల్స్ మేము కంప్లీట్ చేస్తాం. ఈ 156 పజిల్స్ మీకైతే వన్స్ ఇమాజిన్ మీరు ఏ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఇలాంటి మోడల్స్ వస్తాయి. సో ఇప్పటివరకు మనం 9 పజిల్స్ 3 వీడియోస్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇప్పటివరకు మేము 36 వీడియోస్ యాప్టిట్యూడ్ గురించి డిస్కస్ చేసినాం. ఒక 18 వీడియోస్
కంపెనీ సిసికి అప్లోడ్ చేసినాం. ఒక 6-7 వీడియోస్ ఇంట్రో ఫైల్స్ అప్లోడ్ చేసినాం. ఇలా ఒక వ్యక్తికి బీటెక్ జాయిన్ అయిన తర్వాత అయిపోయేంత వరకి తనకి ఏమేమి స్కిల్స్ కావాలో యాప్టిట్యూడ్, వర్బల్, కోడింగ్, ఇంట్రో పజిల్స్, టెక్నికల్ క్వెషన్స్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, ఇలా మా ఛానల్ మీకు నచ్చితే మా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 3 పజిల్స్ అప్లోడ్ చేస్తాం. ఓకే. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.